ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి పర్వదినాన మొదటి రోజు భోగి కావున భోగి శుభాకాంక్షలు ప్రత్యేకంగా మా ప్రేక్షకులకు వీక్షకులకు. ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రిక ఏ వార్తలు రాసిందన్నది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. రామాలయంలో సింహాద్రినాథుడు, మూడ వీధుల్లో ఘనంగా తిరువీధోత్సవం, సింహగిరిపై భక్తులకు చందన దీక్షల విరమణ, శాస్త్రోక్తంగా శాంతి హోమం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రత్యేకంగా రాశారు. అంటే ఇవాళ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా తిరువీధి మహోత్సవం జరిగింది. అలాగే మూడ వీధుల్లో కూడా తిరగడం చేశారు. సింహగిరిపై భక్తులకు ఈరోజు ప్రత్యేకంగా చందన దీక్ష విరమణ ఉంది. ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శాస్త్రోక్త హోమం కూడా జరుగుతుందని రాశారు. ఈ పండక్కి పోదాం చెలో చెలో అంటూ మరో వార్తని బ్యానర్ ఐటమ్గా రాశారు. భోగి మంటలు గొబ్బెళ్లకు స్వాగతం పలుకుతూ చేరుకుంటున్న కొత్త అల్లుళ్ళు, గ్రామాల్లోకి చేరుకున్న కొడుకులు కూతుళ్ళు, పల్లె పట్నం పండగ సందడి, రైళ్లు బస్సులు కిటకిట అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. పండక్కి పోదాం చెలో చెలో. సంక్రాంతి వచ్చిందంటే నిజంగా అందరూ ఎక్కడ ఏ మూల ప్రాంతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే సొంతింటికి వెళ్ళడం అలవాటు. వెళ్ళి ఆ 3 రోజులు 5 రోజులు మొత్తానికి ఫంక్షన్ చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. అందులో భాగంగానే అందరూ పండక్కి పోదాం చెలో చెలో అంటూ బయలుదేరారు. భోగ భాగ్యాలు అంటూ మరొక వార్త. చక్కగా భోగి రోజు పిల్లలకి పండ్లు వేసి పోస్తారు. అలాగే భోగి మంటలు వేసుకున్న ఫోటోను వేసి ఒక రైటప్ రాసుకొచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటాం, తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత, హాజరైన హోమ్ మినిస్టర్ అనిత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అంటే ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం కోసం బార్లు తీరినటువంటి భక్తులు అక్కడ కొంత తొక్కిసలాట జరగడంతో విశాఖకు చెందిన 4 మృత్యువాత పట్టారు. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అక్కడ ఉన్న అధికారులకు సస్పెండ్ చేయటం, అలాగే ఒకరికి ట్రాన్స్ఫర్ చేయటం, ఒక ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే వెంటనే వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అని ఒక ఆలోచనలో ప్రభుత్వం వచ్చి వెంటనే వాళ్ళకి నష్టపరిహారాన్ని అందజేశారు. చెక్కులు అంటే నష్టపరిహారం అనకూడదు, బట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని చెక్కులు పంపిణీ ప్రభుత్వం ద్వారా అందజేస్తుంది. అలాగే హోమ్ మినిస్టర్ హాజరై, మంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ హాజరయ్యారు. అలాగే ఉత్తర నియోజకవర్గం హాజరై వాళ్ళందరికీ అక్కడ చెక్కులు ఇవ్వటం జరిగింది. కేజీహెచ్ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు పక్కాగా అమలు చేయాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద ఆలోచించినట్టు తెలుస్తుంది. ఆయన ఆలోచించినట్టు తెలుస్తుంది. ఉద్యోగులకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు ఇవ్వనున్నారు. అలాగే ఫిర్యాదులపై 10 రోజుల్లో పరిష్కారం వచ్చేందుకు కృషి చేస్తాం అన్నది అతను ఒక ఆలోచనతో పనిచేస్తున్నట్టు ఈ వార్త రాశారు. ప్రతి ఫైలు 48 గంటల్లో క్లియర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పినట్టు ఒక వార్త. ఏఓబిలో మావోయిస్టుల డంప్ స్వాధీనం అంటూ ఒక ఫోటో పెట్టి ఏమేమి స్వాధీనం చేసుకున్నారా అన్నది ఒక వార్త వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. సాక్షి దినపత్రికలో ఈరోజు ఏ వార్తలు రాశారా అన్నది చూద్దాం. నా చిన్నతనంలో పెద్ద పండగ వచ్చిందంటే ఊరంతా ఒక్కటైపోయేది. ఎటు చూసినా హడావుడి. నెలగంట ప్రారంభమైతే చాలు మా ఊరికి పండగ వచ్చినట్లే. ఇదిగో ఇలా ప్రతి సంక్రాంతి ఇంట్లో ఉన్న కంచు సామాన్ని అందరం కలిసి శుభ్రం చేసేవాళ్ళం. ఎదురుపడ్డ ప్రతి మనిషిని పలకరించేవాళ్ళం. కష్ట సుఖాలు కలబరుచుకునేవాళ్ళం. ఇప్పుడంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ధనుర్మాస రోజుల్లో ప్రతి ఉదయం భజనలతో దైవ నామస్మరణ చేసుకునేవాళ్ళం. ఊరు మేలుకునేది. 2 ఏళ్ల క్రితం వరకు భజన సంకీర్తనలు 1 రోజులు జరిగేవి. ఈసారి ఒక్కరోజే ఉంటుందేమో. అది కూడా భోగి రోజున చేస్తామని ఊళ్ళో వాళ్ళంతా చెబుతున్నారు. ఏమోనండి, సంక్రాంతికి కళ మొత్తం తగ్గిపోయింది. ఈ ఏడాది సంక్రాంతి గురించి టి నగరపాలెంకి చెందిన అప్పచ్చమ్మ వ్యాఖ్యలు. గతంలో సంక్రాంతి వచ్చిందంటే మన ఇంట్లో అటుకులు అంటారు. అటుకులు పైన
మిద్దె అటుకులు, కొంత ప్రాంతంలో అటుకులు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మిద్దెలు అంటారు. వాటిపైన ఇత్తడి సామాన్లు మొత్తం పేర్చుకొని ఉండేవారు. ఆ ఇత్తడి సామాన్లన్నీ తీసి తోమేసి మళ్ళా మీద పెడతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీలు పోతున్నాయి. అలాగే ఉదయాన భజనలు చేసుకుంటూ ఊరంతా నామస్మరణ చేసేవాళ్ళం. ఆ భజనతోనే మేల్కొనేవారు అనే విధంగా ఉండేది గతంలో. ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు. మేము కూడా గతంలో ఇవన్నీ చూస్తున్నాం, కానీ ఇప్పుడు అవేవి లేవు. మా అమ్మ చెప్పిన మాటల్లో అవన్నీ ఇప్పుడు స్పష్టం అవుతున్నాయి. కానీ రాను రాను ఏమవుతుందో అన్నది మా అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది అన్నది ఒక సాక్షి దినపత్రిక చాలా చక్కగా ముందులో రాశారు. స్వాగత గీతం, చిన్నారులు యువత ఆటపాటలు, పండు వెన్నెల పోలిన వంటే ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. హరిదాసులకు కోలాటలు, సంఘ సభ్యుల స్వాగతం, ఈ తప్పెటగుళ్ళ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి సంబరాలు చాలా అంబరాన్ని అంటే విధంగా అందరూ చేసుకుంటుంటారు. ఇప్పుడు రాజకీయంగా కూడా కొంత చైతన్యం వచ్చింది, రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే జీవీఎల్ నరసింహ ఎంపీ, ఆయన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పాత పద్ధతులు ఎలా ఉండేవో ఆ మోడల్గా ఆయన ఒక సంక్రాంతి ఏర్పాట్లు చేశారు. ఆ భక్తి శ్రద్ధలతో నృసింహ దీక్షల విరమణ. ఇప్పుడు అందరూ కూడా మాలలు వేస్తారు. ఒక 41 రోజుల పాటు మండల దీక్ష చేసిన తర్వాత దీక్ష విరమణ చేస్తారు. ఆ విరమణ ఆదివారం నాడు విశాఖపట్నం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగినట్టు ఒక ఫోటో ఐటమ్ రాశారు. ఏది ఆనాటి సంక్రాంతి అంటూ ఒక వార్తని రాశారు. ఇందాక మనం చెప్పుకున్నట్లే పల్లెల్లో కనరాని పండగ సందడి, పైసలు లేక చిన్నబోతున్న పెద్ద పండగ, టీ నగరం పాలెంలో ఏ గోడ తొక్కినా అసంతృప్తే, కొనుగోళ్లు లేక వ్యాపారులు విలవిల, వ్యవసాయానికి భరోసా లేదంటున్న రైతులు, మండుతున్న ధరలతో కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నాము, సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైన అంశాలు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అన్నది రాశారు. చేతిలో చిల్లి గవ్వలేదంటూ పండుగ ఎలా చేసుకుంటామంటూ మెట్టుపల్లి పెంటయ్య రైతు చెప్తున్నాడు. అలాగే మనీ రొటేషన్ జరగటం లేదని తమ్మినేని నరేంద్ర వ్యాపారస్తుడు చెప్తున్నాడు. పథకాలతోనే పండగ చేసుకునే వాళ్ళం అన్నది ఇక్కడ లక్ష్మీ సోమి అని ఎస్సీ కాలనీకి చెందిన ఆవిడ చెప్తుంది. మొత్తం మీద చూసుకుంటే లేదయ్య సందడే లేదయ్యా అంటూ ఒక ముసలమ్మ కసింకోట సింహాచలం సంబంధించిన వృద్ధురాలు ఒక ఆవిడ చెప్తుంది. అంటే ఇదే మనం ఇందాక చెప్పుకున్నట్టే గతంలో బామ్మలు ఏది చెప్తే అది చేసేవాళ్ళం, తాతగారు ఏం చెప్తే అది చేసేవాళ్ళం. ఇప్పుడు అది రాను రాను మొత్తం పాడైపోతుంది. ఎవరు కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. అంతా వ్యస్తవ్యస్తంగా ఉంది. అందుకు తోడు ఈ సమయానికి ప్రత్యేక పథకాలు కూడా రాకపోవడంతో ఈ ఇబ్బంది జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక రాసింది. 15న అప్పన్న మకరవేట ఉత్సవం అంటూ ఒక రాశారు. ఉత్సవం జరిగే పూల తోట వ్యూ ఫోటో ఒకటి వేశారు. కనుమ పండుగను పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి మకరవేట గజేంద్ర మోక్షం ఉత్సవ కొండ దిగువ పూల తోటల వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం పండుగ రోజున అప్పన్న మకరవేట జరుగుతుంటుంది, ఆ ఉత్సవం జరుగుతుంటుంది. దాంట్లో భాగంగా అన్నీ సిద్ధం చేశారు అంటూ ఒక వార్తను రాశారు. ఇక నేడు సంక్రాంతి సంబరాలు. ఈరోజు ఎలాగా వరహాలక్ష్మీ నరసింహస్వామి కొండపైన సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే ప్రతి ఏడాది భోగికి జరుగుతుంటే అందులో భాగంగానే ఈరోజు కూడా అక్కడ జరుగుతుంది అన్నది వేశారు. 17 నుంచి కళాభారతిలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు పోస్టర్ను ఆవిష్కరించుతున్న కళాభారతి ట్రస్ట్ ప్రతినిధులు. 17 నుంచి 23 వరకు విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆర్గనైజేషన్ మేనేజింగ్ పంతులు గోపాలరావు, ట్రస్టీ పైడే కృష్ణప్రసాద్, గ్రంథి మల్లిక్లు వీళ్ళు చెప్పారు. నిన్నది ప్రెస్ మీట్ జరిగినట్టుంది, ఇవాళ అది వార్తను ఇచ్చారు. ఇతర భాషలపై కూడా పట్టు అవసరం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ సభవరం నిన్న ఏదో వెళ్ళినట్టున్నారు. న్యాయ విద్యార్థులు ఇతర భాషలపై కూడా పట్టు సాధించాలి. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విజిటర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ సూచించారు.
అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిన్న విశాఖ జిల్లా వచ్చి అలాగే సభవరం వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎవరు ఏ భాషలో మాట్లాడినా సరే ఇతర భాషలు వారి మాతృభాష కాకుండా ఇతర భాషలపై పట్టు సాధిస్తే ఉపయోగం ఉంటుంది, ఇది అందరూ నేర్చుకోవాల్సిన అంశం అన్నది ఆయన చెప్పడంతో అది ప్రధాన వార్తగా వీళ్ళు రాశారు. ఇక జీవీఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు చూసారు కదా, ఎంత చక్కగా ఉంది ఈ ఫోటో. ట్రైనీ ఐఏఎస్లు అనమాట. అంటే వీళ్ళు కాబోయే కలెక్టర్లు, కాబోయే జాయింట్ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్స్ ఇలా అందరూ ఉండరు. వాళ్ళందరూ నిన్న విశాఖపట్నం జీవీఎంసీకి వచ్చి అక్కడ ఏర్పాట్లు చూసినట్లు ఈ వార్త సారాంశం రాశారు. ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం ఆదివారం జీవీఎంసీ సందర్శించింది. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనులు పనితీరును అధికారులు వారికి వివరించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్, కమిషనర్ ఛాంబర్ను కూడా పరిశీలించారు. కొత్తగా గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు అది అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రధాన పట్టణాల్లో పనితీరు ఎలా ఉంటుంది, ఐఏఎస్లు ఎలా చేస్తారు, నగరం అభివృద్ధి చెందేందుకు, రైతులు అభివృద్ధి చెందేందుకు, మొత్తం మీద వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్లో వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు విశాఖపట్నం వచ్చి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక ప్రక్కనే షబాష్ బాలా మల్లఖంభంపై విద్యార్థుల ప్రదర్శన, బైక్ జంపింగ్, ద్విచక్ర వాహనాలపై విన్యాసాలు, ఇవన్నీ తగరపు వలసలో నిన్న గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఒళ్ళు గగులు పురిచే విన్యాసాలు చేశారు విద్యార్థులు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఎడిషన్ ఏం రాశారు అన్నది ఒకసారి చూద్దాం. మార్కెట్కు సంక్రాంతి శోభ, కొనుగోలుదారులతో రద్దీగా మారిన దుకాణాలు, ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న విశాఖ నగరం, పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో కిక్కిరిసిన వాణిజ్య ప్రాంతాలు, రహదారులపై బారులు తీరిన వాహనాలు, బస్సులు కిటకిట, 405 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. ఎటు చూసిన వాహనాలు 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 అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అంటే విశాఖపట్నం నగరం రాను రాను చాలా పెద్ద నగరంగా, అధిక శాతం జనాలు ఉన్నటువంటి నగరంగా ప్రాముఖ్యత పొందిపోతుంది. అందులో భాగంగానే వ్యాపారాలు కూడా అలాగే జరుగుతున్నాయి. నిన్న కాకుండా మొన్నటి వరకు చాలామంది ఊర్లకు వెళ్ళారు. మిగిలిన వారు సంక్రాంతి రోజు కొంత ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు వస్తుందనేమో మొత్తం మీద నిన్న కూడా ఎక్కువ మంది వాణిజ్య సముదాయాలకు వెళ్ళి వస్త్రాలు కొనుక్కునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు. మొత్తం ఇలా రామా టాకీస్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మొత్తం ఎటు చూసినా నగరం ట్రాఫిక్ మయమైంది అన్నది ఒక వార్త వీళ్ళు రాశారు. గుంతల రోడ్లకు సెలవిక, రహదారులకు అందంగా తీర్చిదిద్దిన కూటమి సర్కారు అంటూ ఒక వార్తను రాశారు. సంక్రాంతికి పూడ్చి వేస్తామని ముందుగా ప్రకటన, అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ, జిల్లాలో 3వ వంతు రోడ్ల పనులు పూర్తి, తుఫాను కారణంగా మిగిలినవి ఈ నెలాఖరుకు పూర్తి చేస్తాము అన్నది రాశారు. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రజలంతా గోతుల రోడ్లపై ప్రయాణం నరకం అనే భయాందోళన నుంచి బయటపడడంతో ఇందుకోసం తగిన కార్యాచరణ సిద్ధం చేసి పండగ సమయానికి గోతులన్నీ పూడ్చేవేయాలి, ఇందుకోసం నిధులు మంజూరు చేస్తాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డైరెక్షన్స్ ఇచ్చింది. సంక్రాంతికి ఊర్లకు వెళ్ళేటప్పటికి రోడ్లన్నీ బాగుండాలి అని, అంతగా తగినట్లుగానే ప్రయత్నాలు చేశారు. దాదాపు అంతా బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఫలించిన ఎంపీ కృషి, విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలు మరలా పునరుద్ధరించారు.